చాలా బాధేస్తుంది. 7 days చాలా ప్రాంతాల్లో నీళ్లలో ఉన్నారు. వాళ్ళు చూస్తే గుండె తరక్కపోతుంది. ఎంత బాధ అంటే ఎవరికైనా సరే ఒకరోజు భరిస్తారు, రెండో రోజు భరిస్తారు, మూడో రోజు విరక్తి వస్తుంది. ఎంత విరక్తి వచ్చినా చేయగలిగింది ఏమీ లేదు. కరెంటు లేదు, నీళ్లు లేవు, ఓసారి ఫుడ్ అందదు. ఈరోజు నేను న్యూ రాజరాజేశ్వరి పేటకి వెళ్ళాను. అక్కడంతా చూశాను. వీళ్ళు చేసిన పనులకు పైకి నుంచి కొట్టుకొని వచ్చినట్టన్నీ కూడా బ్లాక్ అయినాయి. ఇప్పుడు రివ్యూ మీటింగ్లో మా ఆఫీసర్ అడగబోతాను. ఆ ప్రాంతంలో ఫుడ్ కూడా అక్కడక్కడ రాలేదని కంప్లైంట్ ఇచ్చే పరిస్థితికి వచ్చారు. ఇప్పటికి కూడా 4 అడుగులు నీళ్లున్నాయి. అక్కడ చూస్తే వాళ్ళందరూ ఎంత బాధపడుతున్నారంటే ఆవేశం ఉంది, బాధ ఉంది, కడాన మళ్లీ నమ్మకం కూడా ఉంది ప్రభుత్వం మీద. ఆ నమ్మకం ఈరోజు బాధ్యత పెంచే పరిస్థితికి వచ్చింది. ఈరోజు మనం చూస్తే నిన్న నేను చెప్పాను, మొత్తం ఈ యొక్క బుడమేరు క్లోజ్ చేసినప్పటికీ 1.01 టీఎంసీ నీళ్లు విజయవాడలో ఉన్నాయి. ఈరోజు మళ్లీ వర్షం పడింది. ఆ వర్షం పడింది కాబట్టి మళ్ళా నీళ్లు పెరిగాయి. ఇన్ఫ్లో ఆగిపోయింది, అవుట్ఫ్లో పెంచాం. కానీ రెయిన్ వల్ల మళ్ళా స్టాగ్నేషన్కి వచ్చి ఇప్పుడు 1.2 1.02 ఆర్ 1.03 టీఎంసీ నీళ్లు వచ్చే పరిస్థితి వచ్చింది. రేపు మళ్లీ ఈరోజు వర్షాలు పడ్డాయి, రేపు మళ్లీ వర్షాలు పడతాయంటున్నారు. 2 కాన్ఫ్లిక్టింగ్ ఉన్నాయి. ఒకటి ECMWF, ఇది యూరోపియన్. ఇది వాళ్ళ లెక్క ప్రకారం బుడమేరు ప్రాంతంలో 0.38 టీఎంసీ నీళ్లు వస్తాయని మొత్తం క్యాచ్మెంట్ ఏరియాలో. అది వస్తే పర్వాలేదు, ఆ నీళ్లన్నీ కృష్ణా రివర్కి వెళ్లిపోతాయి. అదే మరికి విజయవాడకి 0.09 అంటే 0.09 టీఎంసీ నీళ్లు వస్తాయని. ఇది వస్తే మనం మేనేజ్ చేసుకోగలుగుతాం. ఐఎండి బుడమేరు ప్రాంతంలో 1.86 టీఎంసీ నీళ్లు వస్తాయంటున్నారు. 1.86 టీఎంసీ నీళ్లు అంటే ఒకేసారి 10-15 వేలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. దాన్ని ఏ విధంగా హ్యాండిల్ చేయాలో ఇప్పటి నుంచి కూడా కంటిన్యూ చేస్తున్నారు. బ్రీచ్ క్లోజ్ చేశారు, హైట్ పెంచుతున్నారు, దానికి రాత్రింబగళ్ళు పనిచేస్తున్నారు. మళ్ళా ఒకసారి సమీక్ష చేసుకుంటాం, ఇంకా పెంచమని చెప్తాం. సిటీకి కూడా 0.37 టీఎంసీ నీళ్లు వచ్చే అవకాశం ఉందని ఐఎండీ చెప్తున్నారు. అది వస్తే కొద్దిగా పెరగవు, కానీ తరగవలసిన నీళ్లు, తగ్గవలసిన నీళ్లు కొంచెం తక్కువగా తగ్గే అవకాశం ఉంటుంది. లేకపోతే రేపు సాయంత్రానికి ఎల్లుండికి పూర్తి కావాల్సింది. ఇది ఇంకొక హాఫ్ డే అట్లా లేట్ అయ్యే అవకాశం ఉంది. చాలా డీటెయిల్డ్గా రెయిన్ఫాల్ ప్రిడిక్షన్ చూస్తున్నాం. ఇన్ఫ్లో అరికట్టగలిగాం. ఇక్కడ పడే వాటర్ను చూస్తున్నాం, అడ్డంకులు తొలగిస్తున్నాం. ఎక్కడికక్కడ ఈ నీళ్లన్నీ పంపించడానికి ముందుకు పోతున్నాం. నేను ఎక్కడికి పోయినా ఈరోజు అడిగింది, మీరు ఏం చేస్తారో మాకు తెలియదు. మేమంతా కూడా నిద్ర లేని రాత్రులు గడిపాం, భయంకరమైన రాత్రులు గడిపాం. కాబట్టి ఎట్టి పరిస్థితిలో కూడా బుడమేరు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించమని రైతులు ఉండే ఆ ప్రాంతం వాళ్ళందరూ అడిగే పరిస్థితికి వచ్చారు. ఇవన్నీ కూడా తరోగా ఎంక్వైరీ చేస్తాం. ఎట్టి పరిస్థితుల్లో మళ్లీ ఇలాంటి సమస్య పునరావృతం కాకుండా, బుడమేరు ముంపుకు గురి కాకుండా శాశ్వత పరిష్కారం ఇచ్చే బాధ్యత. దీనికి ఒక శాశ్వత పరిష్కారం కోసం ఒక ప్రణాళిక తయారు చేస్తాం. దాని ప్రకారం ముందుకు పోతాం.